యూరియా డీఏపీ సరిపడా రైతులకు సబ్సిడీ రేట్లలో అందించాలని అక్రమ కొరతను సృష్టిస్తున్న వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని బ్లాక్ మార్కెట్ను అరికట్టాలి అని సిపిఐ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం నందు యూరియా అక్రమ నిల్వల్ని నివారించి రైతులకు సరిపడా ఎరువుల్ని అందించాలని కోరుతూ సిపిఐ కాంగ్రెస్ పార్టీల ఆధ్వర్యంలో నిరసన తెలిపి అనంతరం సబ్ కలెక్టర్ సహదీత్ వెంకట్ త్రివినాకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా సిపిఐ పార్టీ నాయకులు అందే నాజరయ్య మాట్లాడారు. యూరియాతో సంబంధం లేకుండా యూరియాను ప్రభుత్వమే సప్లై చేయాలని, యూరియా డీఏపీపై అధిక రేట్లను అరికట్టాలని గత నెల రోజులుగా రాష్ట్రంలో యూరియా డీఏపీ కొరత కారణంగా రైతులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, షాప్ల వద్ద లైన్లలో బారులు తీరినా దొరకని పరిస్థితి నెలకొన్నాయని, బ్లాక్ మార్కెట్ ధరలు అక్రమంగా నిల్వలు చేసి కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుని రైతులకు తక్షణమే ఎరువుగా అందించే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పార్టీ కార్యదర్శి షేక్ కాసిం, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా ఎరువుల కొరత విపరీతంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడే సాగర్ వాటర్ వదిలారు, అన్ని రైతులందరూ కూడా నాట్లు వేయటం మొదలుపెట్టారు. తీరా ఎరువుల కొట్ల కాడికి వెళ్తే వాళ్ళు విపరీతమైన రేట్లకు అమ్ముతారు. 220 రూపాయలకు అమ్మేసినటువంటి యూరియా ఇలా 350 రూపాయలు 45 కేజీల బస్తా అమ్మేటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. దానికి అనేక సార్లు ప్రభుత్వాన్ని మనం రిప్రజెంట్ చేసినా కానీ ఏమాత్రం చర్యలు తీసుకోలేదు. మేము చేస్తున్నాం అంటారు కానీ ఏమాత్రం చర్యలు తీసుకోలేదు. బయట మార్కెట్లో మాత్రం విపరీతమైన రేట్లకు అమ్ముతూ ఉన్నారు. అట్లాగే డిఏపి కూడా ఆ విధంగానే అమ్ముతూ ఉన్నారు. అట్లా కాకుండా మేము ఇదేంటే ఏదైతే గవర్నమెంట్ ఉందో వాళ్ళు ఆ రైతు భరోసా కేంద్రాలను పెట్టారు. వాటి ద్వారా రైతులకు అందుబాటులో ఉండే విధంగా సప్లై చేయాలని చెప్పేసి మా యొక్క విన్నపం. ఈ సొసైటీల ద్వారా అప్పుడు వచ్చినటువంటి అన్నీ కూడా సొసైటీలో వచ్చినటువంటి కూడా ఆ ఎరువులన్నీ కూడా బ్లాక్ మార్కెట్లో రైతులకి ఇవ్వమని చెప్పేసి సొసైటీలకు అప్పుడు సప్లై చేస్తే అది మార్కెట్ ఫ్యాట్ ద్వారా దాన్ని ఏం చేస్తారంటే వీళ్ళు రైతులకు ఇవ్వకుండా దాన్ని బయట మార్కెట్లో బయట ప్రైవేట్ వ్యాపారస్తులకు అమ్మేటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. కాబట్టి దాన్ని అది కాకుండా కేవలం రైతులకి ఎవరైతే పంట వేసుకుంటున్నారో వాళ్ళకే వాళ్ళ ఆధార్ కార్డులు చూసినా కానీ లేకపోతే వాళ్ళ కేసు చేసినా కానీ ఎంక్వైరీ చేసుకొని కానీ వాళ్ళకి ఇవ్వమని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వామపక్ష పార్టీలు అట్లాగే కాంగ్రెస్ పార్టీ ఒకవేళ అన్నీ కూడా కలిసి ఈరోజు వైఎస్ఆర్సీపీ కూడా ఈరోజు రేపు ధర్నా ఉంది. ఏదైనా కానీ ఈ అందరికీ రైతులకు న్యాయం చేయండి. రైతులకు గిట్టుబాటు విధంగా ప్రభుత్వం నిర్ణయించిన రేట్లకు రైతులకు సప్లై చేయవచ్చు. ఎందుకంటే పంట సరిగా రాక అన్ని గందరగోళ పరిస్థితుల్లో ఈరోజు రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఈరోజు ఉంది. దాన్ని నివారించడానికి ఇప్పటి నుంచే పెట్టుబడులు పెట్టి వేల రూపాయలు చివరికి వచ్చరికి లక్షల రూపాయలు అయిపోయి అవి గిట్టుబాటు ధర రాక ప్రభుత్వం దానిపై నిర్ణయించక వీళ్ళు విపరీతమైనటువంటి ఇబ్బందులు పడి అప్పుల కోసమే రాత్రి రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంది. అందువల్ల దాని కొరకే ఇప్పటి నుంచే మొదటి నుంచే ఆ ఎరువుల కాడి నుంచి వాటిని ప్రభుత్వ రేటుకి సప్లై చేయాలని చెప్పేసి మేము వామపక్షాలుగా డిపెండ్ చేస్తాం.